నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఈ గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమాన్ని మొదలై ఈ రోజుకి 237 రోజులైందండి. ఈ రోజు 238వ రోజు. ఈ గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న విద్యాసాగర్ గురువు గారికి, వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరఫున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరఫున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. హరి ఓం, హరి ఓం. నిన్న దేశకేంద్ర మేలుకొల్పులో మనం 7వ శ్లోకం వరకు భావాన్ని తెలుసుకున్నామండి. ఈరోజు గురువు గారి 8, 9 భావార్థాన్ని తెలపమని కోరుతున్నాను. మొదలెడతానండి. మేలుకో దేశికేంద్ర, మేలుకో పూర్ణ సాంద్ర, మేలుకో శివరామ దీక్షిత, మేలుకో వయ్యా దేవా, మేలుకో మేలుకో దేశికేంద్ర, మేలుకో పూర్ణ సాంద్ర, మేలుకో శివరామ దీక్షిత, మేలుకో వయ్యా మేలుకో దేవా, మేలుకో. శుద్ధే సుషుప్తా వివచ, శుద్ధే సుషుప్తా వివచ, శుద్ధే శుద్ధే సుషుప్తా వివచ, సుషుప్తా వివచ, తస్మిన్నాహం కదాచన, తస్మిన్నాహం కదాచన, తద్వత్ సదాపి యస్యాస్తి, తద్వత్ సదాపి యస్యాస్తి, ప్రపంచం నాస్తి తస్య వై, ప్రపంచం నాస్తి తస్య వై. సుప్తియందున సుషుప్తియందున నేను లేనటుల, గెట్టిలేన పూర్ణ బ్రహ్మాన్ని, నెత్తిలేక నిర్లిప్తుడవై
సుషుప్తి చందకను సౌజ్ఞప్తి విడిచియును దేవా మేలుకో. సరిపోయింది. సుప్తి ఎందున నేను లేనట్టు చెప్పండి, పర్వాలేదు. సుప్తి ఎందున నేను లేనట్టు. సుషుప్తి ఎందున నేను లేనటుల. అక్కడ ఏం చేశారంటే సుషుప్తి అన్నా సుప్తి అన్నా ఒకటే. ఇప్పుడు వర్తన అన్నా ప్రవర్తన అన్నా ఒకటే కదా. అదేనండి. ఆ విధంగా పర్వాలేదు. సుషుప్తి మనకు లైక్ రాలేదు కాబట్టి ఇట్లా తీసుకున్నారు, ఏం ఇబ్బంది లేదు. సుప్తి ఎందున నేను లేనట్టు. సుషుప్తి అందున నేను లేనటుల. జ్ఞప్తి లేనా పూర్ణ బ్రహ్మని. గట్టి లేనా పూర బ్రహ్మని. జ్ఞప్తి లేక నిర్లిప్తుడావై. నత్తి లేఖన నిర్లిప్తుడావై. సుషుప్తి జందకను. సుషుప్తి చందకను సౌజ్ఞప్తి విడచియును. సౌజ్ఞప్తి విడిచియును. ఆహా, ఇది సాక్షాత్తు ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోయే శ్లోకం సారాంశం ఇందులోనే ఉంటది. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలండి. శ్రీధరుల వారు శివరామ దీక్షితులకు బోధించిన మొత్తం పరిపూర్ణ బోధ సారాంశం అంతా నిర్వాణ ద్వాదశి అనే 12 శ్లోకాల్లో ఉంది. గురుగారు, నాకు సౌండ్ సరిగ్గా రావట్లేదు, నేను ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తానండి. మీరు కంటిన్యూ చేయండి గురుగారు. చూస్తాను, నేను చెక్ చేసుకున్నాను. సరిపోయింది. శ్రీ 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 శివరామ దీక్షితులకు సంత్ శ్రీధరుల వారు బోధించిన నిర్వాణ ద్వాదశి శ్లోకాల 12 శ్లోకాల సారాంశం, పరిపూర్ణ బోధ సారాంశం మొత్తం ఈ ఒకే శ్లోకంలో ఇవిడించారండి. కాబట్టి ఇక్కడ శుద్ధే అంటే పరిపూర్ణములో అని గమనించాలి. టోటల్ ఈ శ్లోక సారాంశం అంతా పరిపూర్ణంలో లేనిరుక లేనే లేదు అనేటటువంటి ఒక క్లారిటీ వచ్చేస్తుందండి. ఇక్కడ శుద్ధే అంటే పరిపూర్ణంలో అని గుర్తించాలి. చూడండి, శుద్ధే అంటే శుద్ధము అంటే పరిపూర్ణము. శుద్ధే సుషుప్త వివచ ఎట్టుంటుందయ్యా అది పరిపూర్ణం ఎలా ఉంటుందంటే చెప్పాను చూడండి మీకు. శ్రీధర్ శివరామదేశులకు చెప్పి నిర్వాణ ద్వాదశి ఎలా ఉంటుందంటే ఆత్మానం అఖిలాధారం త్యక్వా హననయా సహా అంటాడు. అక్కడ ఆత్మ అనే పదానికి పరిపూర్ణము అని ఖచ్చితంగా పెట్టుకుంటేనే నీకు అది సారాంశం సరిపోతుంది. ఎట్టుంటుందయ్యా సదా సుషుప్త్యవస్థస్తే జ్ఞాన కర్మ వివర్జితాత్ అంటాడు. ఆ సుషుప్తి ఇక్కడ చెప్పింది. ఎల్లప్పుడు మీకు ఏమంటారు, దగ్గర పోలిక. ప్రతి మనిషికి నిద్ర సహజం కదా, ప్రతి మానవుడికి నిద్ర సహజం. కాబట్టి సహజమైనటువంటి గాఢ నిద్రను పోల్చి సూచన చేయడం ఒక పద్ధతి. గాఢ నిద్ర పరిపూర్ణం కాదు, మీకు దగ్గర పోలిక అర్థం కావడం కోసం. శుద్ధే పరిపూర్ణంలో ఎరుకెట్టా లేదంటే శుద్ధే ఆ పరిపూర్ణం ఎట్టుంది అంటే మనం పాడిన గేయం కూడా దాన్ని, మీరు పాడిన దరువు కూడా దాన్ని తగినట్టే ఉంది చూసుకోండి. సుప్తి ఎందున నేను లేనట్టు. నిజానికి విచారిస్తే సుషుప్తి ఎందు నేను ఉన్నాను లేకపోతే ఇప్పుడు ఎట్ట నిద్ర లేచినాను. సుషుప్తిలో నేను లేదు అంటే ఆ జ్ఞానం ఊరికే లయమైంది అంతే. ఎరుక మరుపుగా సుషుప్తిలో ఉన్నాను. కానీ ఎప్పుడు కూడా పరిపూర్ణానికి ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేటువంటి ఆ బట్ట బయలుకి పోలిక చెప్పేదానికి ఇంకొక వస్తువు లేదు, ఉండేదంతా అదే. కాబట్టి ఈ రోజు నా ప్రయత్నం నేను చేస్తాను. ఇక్కడ నేను పూర్తిగా ఏమంటారు దాన్ని విఫలుడను గుర్తుపెట్టుకోండి. నా మాటలంతా కూడా లేనివి. నేను పరిపూర్ణాన్ని గురించి వివరించేటంత అంత సత్తా గాని పరిపూర్ణాన్ని గురించి చెప్పేదానికి మాట గాని లేదు. నేనేంటి, వేదమే మోగిపోతా ఉంది. యతో వాచో నివర్తంతే అప్రాప్త మనసా సహా అన్నారు కృష్ణ ప్రభువులు. సులభంగా మాట లేనట్టు బయలు అన్నారు. మాట లేనట్టు బయలుని మాటతో నేను ఎలా చెప్పగలుగుతానండి? కాబట్టి గురువులు సూచించిన సూచనను మీకు అర్థమయ్యేట్టుగా చేసే ప్రయత్నం మాత్రమే చేయగలను నేను, అంతవరకే. అట్లా శుద్ధే పరిపూర్ణం ఎట్టుంటుందా అంటే శుద్ధి ఎందున నేను లేనట్టు అంతవరకు తీసుకుంటాం. గాఢ సుషుప్తిలో నేను లేనట్లు. ఇక్కడ సుషుప్తి బదులు గాఢ అనే పదం వాడి మనకు
సంత్ శ్రీధర్లు వారు శివరామ దీక్షలకు సూచన చేసిన విధానాన్ని ఇక్కడ తీసుకొని వస్తున్నానండి. నిద్రపోయినాడు అంటే రాత్రి నిద్రపోయినావు, తెల్లారి లేచినాడు అని చెప్పినావు. నో కుంభకర్ణుడు కూడా 6 మాసాలకు ముందు నిద్రపోయినాడు, 6 మాసాల తర్వాత నిద్రలేస్తాడని టైం చెప్తున్నారు. నో సదా పెట్టారు, ఇక్కడ చివరి కదాచన పెట్టారు, మొదటి పాదం లాస్ట్ లో కదాచన. కదాచన అంటే సదా అంటే ఎల్లప్పుడూ అని అర్థం, నిరంతరం అని అర్థం. ఇందులో ఒక్కొక్కప్పుడు నిరంతరము చీకటిని, నిరంతరము వెలుగుని, రెండింటినీ పరిపూర్ణానికి పోలుస్తారండి. ఒకే ఉదాహరణ చెప్పరు. ఉదాహరణ ఎన్ని చెప్పినా ఏ ఉదాహరణ పరిపూర్ణం కాదు, చెప్పినోడు విన్నోడు లేదు పరిపూర్ణంలో. కాబట్టి శుద్ధే ఆ పరిపూర్ణం ఎట్టుంటుందా అంటే సుప్తి ఎందున నేను లేనట్టు. గాఢ నిద్రలో నేను ఎలాగైతే లేకుండా ఉందో మీకు అనుభవమే కదా అది. అవునండి, అవునండి. నిన్న నిద్రపోయినారు, రాత్రి నిద్రపోయినారు, నిద్రపోయిన తర్వాత ఇప్పుడు లేచారు. ఆ నిద్రలో మీరు లేరనే విషయం మీకు తెలుస్తా ఉంది. అవునండి. పరిపూర్ణ నిట్టుగా తెలుసుకునేది. దీనికి కొన్ని మాటలు నేను ప్రయోగించే ప్రయత్నం చేస్తాను అంతవరకు. ఇక్కడ చెప్పిన దానికి అంటే శ్రీధర శివరామ దీక్షల మధ్యలో ఏం జరిగిందో అక్కడ దీక్షితీయంలో శివరామ దీక్షలు కూడా చెప్పేశారండి, తేటగా చెప్పారు లాస్ట్ లో. ఈ పుస్తకం ఎంతమంది ఎన్నిసార్లు చదివినా సాందీప శ్రీకృష్ణుల విషయం మాత్రం శ్రీధర శివరామ దీక్షితులకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే సాజన్మ సాకార సద్గురుని ఆశ్రయించి తెలుసుకున్నారు కాబట్టి. అది ఇదే విషయం ఈ నలుగురు విషయం గురుముఖంగా ఆ వరుస గురు పరంపరలో సాంప్రదాయబద్ధంగా వచ్చిన గురువున అర్థించి గురువును ఆశించి తెలుసుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు అని చెప్తాడు ఆయన దీక్షితం లాస్ట్ లో. అదే విధంగా ఇక్కడ కూడా మీకు అది అంటే మీకు చెప్పే ప్రయత్నం మాత్రం చేయగలను నేను. నెక్స్ట్ ఏం చెప్పారు మీరు అక్కడ దరువులో? జ్ఞప్తి లేని ఆ పూర్ణ బ్రహ్మని. ఆ పూర్ణ బ్రహ్మ ఎట్టా ఉంది? అందులో జ్ఞాపకాలు లేవు, ఎరుకలేదు. ఎప్పుడు తస్మిన్ నా అహం కదాచన, నా అహం అందుకనే తస్మిన్ అందుకనే చెప్తున్నానయ్యా, నా అహం కదాచన. పరిపూర్ణంలో నేననేది ఎప్పటికీ 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 ఎరుక అందులో లేదు. అటువంటి పరిపూర్ణాన్ని ఎరుకతో మాటతో నన్ను చెప్పమంటే నేను అశక్తుడు కదండి. కాకపోతే మా గురుదేవులు ఆయన చెప్పినట్లే తలపల మునెత్తనం గారు సాంప్రదాయంలో వచ్చి నాకు ఎట్లాగైతే ఆయన తాపత్రయ పడ్డారో దాన్ని కూడా తాపత్రయం ఉంటుందని చూడండి. నేను ఇంకేం చేయాలి చెప్పండి? తాపత్రయం అంటే ఇక్కడ మామూలు భౌతికంగా తాపత్రయం తీసుకోబాకండి. ఆయనకు ఒక ఆర్తి ఉండేది, అది నాకు జ్ఞానయజ్ఞంలోనే కనిపిస్తా ఉందండి. నిజం మీద తట్టి తట్టి కొట్టి కొట్టి చెప్పేవాడండి. అవునండి, గురువులకి ఆర్తి చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. అది సాంప్రదాయం నిలబడాలనేటువంటి వాళ్ళకి ఒక ఆర్తి ఉంటది. అది అవును, అది బోధ గురువుకి ఎక్కువ ఉంటుంది. ఇంకా నిజ గురువుకి తక్కువ ఉంటుంది, బోధించేటప్పుడు ఎక్కువ ఉంటది. అది అది నేను ప్రత్యక్షంగా అనుభవించి మీకు చెప్తున్నాను. అటువంటి గురువు వల్లే ఉపయోగం. అదే మాట వినండి. ఆయన లేనిది లేదని, లేని దానికి తెలిసిపోయిన తర్వాత ఉండేదాన్ని ఉందని చెప్పేదానికి నువ్వు ఏడున్నావు నేను ఏడున్నానా? ఇది ఎక్కువగా ఆయన నన్ను స్ట్రెస్ చేసిన విషయాలండి. మరొక ఉదాహరణ గుర్తొచ్చింది చెప్తున్నానండి. నేను మా గురువు గారికి జ్యోతిష్యం చెప్పడం, జాతకాలు చూడడం, పెళ్లిళ్ళు, ఇవన్నీ అన్ని విద్యలు వచ్చండి, అన్ని వచ్చాయి ఆయనకి. ఆయన పిలుచుకుని పోయేటప్పుడు అవన్నీ నేను గుమ్మన చూసుకుని నవ్వుకుంటూ వచ్చేసేవాడిని. అప్పుడు ఆయన బైక్ లో కూర్చొని ప్రయాణం అయ్యేటప్పుడు చెప్తారు, నాయన ఇవన్నీ లౌకిక విద్యల్లో భాగమే, నువ్వు దీన్ని పెట్టి మామూలుగా మళ్ళీ బ్రహ్మ విద్యను పక్కన పెట్టమాక, ఇది నా జీవనాధారం కోసం నేను చేస్తున్నాను. అరే పరిపూర్ణంలో ఏమీ లేదు కదా, ఇదంతా ఏందని నువ్వు నవ్వుకోవద్దు, ఇది నా వృత్తి ధర్మం, ఇది నీది నువ్వు కొనసాగించు, నీ అభ్యాసం నువ్వు కొనసాగించు, నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది అని చెప్పేవాళ్ళండి. అప్పుడు నేను ఆయన తప్పుగా అర్థం చేసుకున్నా, ఇప్పుడు ఆయనకు నేను క్షమాపణ చెప్తున్నా. నేను అనుకునేవాడిని, అరే పరిపూర్ణ బోధ గురువు అయినప్పుడు ఈయనకి ఎందుకు ఇవంతా అనుకునేది నేను. కానీ ఇప్పుడు నేను అంటున్నాను, నేను ఉద్యోగం చేస్తా ఉన్నాను, నాకు జీతం వస్తా ఉంది, ఇది నా వృత్తి ధర్మం. కానీ గురువాక్యాన్ని నేను వదలలేను, గురువాక్యాన్ని వదలలేను. గురువాక్యం ఎట్టుందో అట్లే నేను దాన్ని నా మాటల్లో చెప్పి దాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తేనే గురు రుణం తీరుతుంది, లేకపోతే గురు రుణం తీరదండి. కాబట్టి ఇక్కడ జ్ఞప్తి లేని ఆ పూర్ణ బ్రహ్మని అన్నారు. పరిపూర్ణంలో ఎటువంటి జ్ఞాపకాలు లేవు కదా. మొదట్లో ఆయన పూర్తయింది చూడండి, పరిపూర్ణము సదా సుషుప్తి అవస్థలాగా భావించండి. అది మళ్ళీ సదా సుషుప్తి పరిపూర్ణం కాదండి.
జస్ట్ కాదు. పోలిక. ఉదాహరణ పోలిక అంతే. కాబట్టి పరిపూర్ణము గాఢ నిద్ర, ఎప్పుడూ గాఢ నిద్ర, ఎల్లప్పుడూ గాఢ నిద్రలో ఉండేవాడు ఎప్పుడు నిద్రపోయినాడో తెలియదు, ఎప్పుడు లేస్తాడో తెలియదు, కానీ వాడు ఉన్నాడా లేదా నిద్రలో. అవును. ఇదే పోలిక మనకు ఇప్పుడు ప్రారంభంలోనే జ్ఞానేశ్వరుడు చెప్పారు. మరి ఆయన ఎవరు? పరిపూర్ణ గురుడు నిద్రపోతా ఉంటే ఆయన నిద్రలో ఉండే గురక మనకు డిస్టర్బెన్స్, మనకు బోధ అయిపోతా ఉంది అది. అంతేగాని ఆయన అంటే చెప్పగానే చెప్తున్నాడు అని ఇక్కడ లెక్క కాదండి. ఇదే పోలికి ఇప్పుడు మనకు కృష్ణప్రభులు చెప్పబోతున్నారు ఇది అయిన తర్వాత. నెక్స్ట్ ఇప్పుడు మొదటి లైన్ పూర్తయిందా? అవునండి. చూసుకోండి. పరిపూర్ణంలో ఎరుక ఎట్టా లేదు అంటే గాఢ నిద్రలో నేను లేకనే నేను ఉన్నాను కదా. అదే విధంగా పరిపూర్ణం అనేది ఎలాంటి జ్ఞప్తి లేకుండా పరిపూర్ణం మాత్రం ఉంది. ఎట్లా? మీకు ఇంకో చిన్న ఉదాహరణ ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీ మనవరాలు ఉన్నారు, మీ మనవరాలు, ఆమెను తీసుకుంటాను ఎగ్జాంపుల్ కి. మీరు ఆల్రెడీ మార్కెటింగ్ మేనేజర్ గా మంచి స్థితి సంపాదించారు, ఒక స్థిరమైనటువంటి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మీ ఇంట్లోనే మీ కొడుక్కి మీ మనవరాలు జన్మించారండి. ఆమె జన్మించింది, పుట్టు పెరిగిన పుట్టు అన్ని చెప్తారు, కానీ ఆమె జీవితం పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిపోయినారు కదా, అక్కడ పోయి ఆమె ఎన్ని చెప్పుకున్నా ఇదంతా ఆమెకు సంబంధించిందే కానీ ఆ ఇంటికి సంబంధించింది కాదు. నేను ఈ ఇంట్లోనే పుట్టినానండి, ఈ ఇంట్లోనే పెరిగినానండి, ఏదేదో చెప్తారు. ఇంకా మీరు ఎన్ని చెప్పినా మీ వ్యక్తులకు సంబంధించింది కానీ ఆ ఇంటి గోడకు ఏమైనా తెలుసా? తెలియదు. అట్లనే ఏమైనా గోడ లేదంటావా? లేదని చెప్పం. మీకు గోడ కనిపించినంత ప్రత్యక్షంగా ఇది ఒక ఎగ్జాంపుల్ వస్తుంది, మళ్ళీ కృష్ణప్రభుడు చెప్తారు. గోడ పైన రంగురంగుల చిత్రాలను చూసి ఆలోచించేటువంటి నువ్వు గోడ గురించి ఎప్పుడు ఆలోచించవు. అట్లా ఏ జ్ఞప్తి లేనటువంటి పరిపూర్ణం ఎప్పుడు ఉంది. అందులో లేనటువంటి నేనే, నా జ్ఞాపకాలు నేనే తెలుసుకుని పరిపూర్ణ సూచన అయిన వెంటనే నేను లేకుండా పోవాలండి. ఆ విధంగా ఇప్పుడు రెండు ఉదాహరణలు చెప్పాను. ఇప్పుడు మీకు వాళ్ళు చెప్పారు, ఒకటి మీ మనవరాల ఉదాహరణ చెప్పాను. అదే విధంగా చూడండి, గదిలో ఎన్ని జరిగి ఎన్ని కాపురాలు వచ్చిపోతా ఉండినా నేను ఆడున్నానండి, నేను ఆ ఇంట్లో నాకు భలే అదృష్టం వచ్చింది, ఆ ఇంట్లో నేను 10 ఇండ్లు కొన్నానంటే అన్ని చెప్తాడు వీడు. ఆ ఇంటికి ఏమైనా తెలుసా? ఆ ఇంట్లో రావడం వల్ల నాకు అదృష్టం అయింది, ఆ ఇంట్లో రావడం వల్ల నాకు పెళ్లి అయిందండి, ఆ ఇంట్లో వచ్చినందుకే నాకు ఉద్యోగం వచ్చిందండి, ఇన్ని చెప్తాడు వీడు. కానీ ఆ ఇంటికి ఏమైనా తెలుసా? నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు సెకండ్ లైన్కి వస్తున్నానండి. సెకండ్ లైన్ చూడండి. తద్వత్, అదే విధంగా. తద్వత్ అనే పదానికి అదే విధంగా చూడండి. సదా అపి, ఎప్పుడూ ఉండే పరిపూర్ణంలో. సదా అపి యస్య, ఎప్పుడు ఉండేటువంటి పరిపూర్ణంలో. యస్య అస్తి, ఎవడైతే ఉంటాడో ఆ భావంలో, అది ఎట్టుంటాడు అనేది ఇప్పుడు కృష్ణ పరమాత్మ వివరిస్తారండి. తద్వత్, అదే విధంగా ఆ పరిపూర్ణంలో యస్య అస్తి, ఎవడైతే ఉంటాడో. యస్య అస్తి, ఎవడైతే ఆ పరిపూర్ణ సూచన గురు సూచనలోనే జీవితం గడుపుతాడో అటువంటి వాడికి ప్రపంచం నాస్తి తస్య వై. వాడికి ప్రపంచం ఎక్కడుందండి? పరిపూర్ణమే ఉండదు వాడికి. పరిపూర్ణుడికి పరిపూర్ణం ఉంది కానీ ప్రపంచమే ఆడుందండి. పరిపూర్ణుడికి పరిపూర్ణమే ఉంది. అదండి. ఇక్కడ కర్మలో అకర్మ, అకర్మలో కర్మ. వాడు ఏమీ చేయని వాడే, అన్ని చేసిన వాడే, రెండు వాడే అవుతున్నాడు మన దృష్టిలో. నాకు బోధ చెప్పి నాకు పరిపూర్ణాన్ని తెలియజేసినటువంటి ఆయన పరిపూర్ణుడు అని చెప్తున్నా నేను. అదండి. సూర్యుడు కూడా అంతే కదా గురుగారు. సూర్యుడిని మనం చూస్తుంటాం కానీ సూర్యుడికి మనం ఉన్నట్టు తెలియదు కదా. అదే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే శ్లోకంలో రాబోయేది. అయితే సూర్యుడిని జ్ఞానానికి, చీకటి అజ్ఞానానికి చెప్పేస్తున్నారు చాలా మంది కదా. అదేనండి. ప్రారంభంలో అదే ఉదాహరణ చెప్పి పరిపూర్ణ బోధ చేయబోతున్నారు. అదొక ఆశ్చర్యమైనటువంటి, నాకు ఈ రోజు జ్ఞాన యజ్ఞంలో అదొక కొత్త ఎక్స్పీరియన్స్ రాబోతుంది. అది మీకు చెప్పి మీ స్పందన చూస్తేనే, నేను మీ కంటితో మీ స్పందన చూస్తేనే నేను చెప్పగలుగుతా. అది కూడా ఒకసారి దరువు మళ్ళీ పాడాల్సి వస్తుంది ఇప్పుడు మీరు, ఎందుకంటే శ్రోతలకి ఇది అర్థం కావడానికి చెప్తామనండి. అదే విధంగా ఇప్పుడు నువ్వు అలా జ్ఞప్తి లేక నిర్లిప్తుడవై, ప్రపంచాన్ని అంటకుండా. నిర్లిప్తుడు అంటే లిప్యతైన సపాపేన, అంటే ఎరుకను అంటకుండా, ఎట్టి పరిస్థితులు ఎరుకను అంటలేవు. పరిపూర్ణ అయిన తర్వాత నువ్వు ఎరుకను అంటలేవయ్యా నువ్వు. నెక్స్ట్ సుషుప్తి జందకను, ఇక్కడ మళ్ళీ చెప్పాడు. ఇక్కడ బాగా ప్రయోగించారు ఆయన, ఎవరు ఆరట్ల రామారావు.
ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ నీకు నిద్ర వచ్చే వరకు నీవు సచ్చి వరకు అన్నారు కదా, ఇంకా నువ్వు నిద్రపోయే పనే లేదు. ఎందుకని నిద్రపోయే పని లేదు? నువ్వు పుట్టనే లేదు కాబట్టి, నువ్వు పుట్టినవాడు సచ్చినవాడు కాదు కాబట్టి, నువ్వు లేనివాడు కాబట్టి, నువ్వు పరిపూర్ణుడు కాబట్టి ఇంకెప్పుడు కూడా సుషుప్తి చెందొద్దు, దీన్ని మరవద్దు. సౌజ్ఞప్తి విడచియును. చూసారా ఎంత క్లియర్? సౌజ్ఞ అంటే పరిపూర్ణ సూచన. సౌజ్ఞప్తి అంటే నాకు పలానా రోజు పలానా డేట్ లో పరిపూర్ణ సూచన అయింది అని చెప్పుకుంటారే. ఎట్టయ్య ఒక్కసారి చూడండి ఎట్ట. ఇప్పుడు ఇదే చాలా పెద్ద గొప్ప విషయం ఇక్కడ నాకు తెలియబడతా ఉండేది ఏంటిదంటే, అది అందరూ కూడా తెలుసుకోవాలని నేను ఏమంటాను, ప్రకటిస్తున్నానండి. ఏమి భయం ఉంటే ఏమి తప్పురా, ప్రకటించరా, నేను చెప్పినట్టు చెప్పరా అంటారు కృష్ణ ప్రభు. అయ్యా మీకు ఎవరికైనా సరే దానికి రుజువులు ప్రూఫ్లు మొత్తం నేను అన్ని శాస్త్ర దృష్టాంతం అంతా ఇస్తాను. ఎవరైనా గానీ మీకు నాకు పలానా డేట్ లో ఆయన సూచన చేసినారు, తల మీద చేయిబెట్టి ఇట్ట చెప్పినారు అట్ట చెప్పినారు, అవంతా నీకు బోధ కోసం చెప్పారు, ఓకే. నువ్వు ఇప్పుడు పరిపూర్ణుడు అయినావు పో అని కూడా ఆయన చెప్పుండొచ్చు కాక, నువ్వు ఆ స్థాయికి ఎదిగి ఉంటే నువ్వు ఈ రోజు నుంచి పరిపూర్ణుడు, ఇంక నువ్వు అని ఆయన సూచన చేసి ఉండొచ్చు కాక, నువ్వు పరిపూర్ణుడే కావచ్చు కాక, నేను కాదనట్లేదు. కానీ శిష్యులకి నాకు పలానా డేట్ శిష్యులకు గాని జనానికి గాని నాకు పలానా రోజు పలానా డేట్ లో పరిపూర్ణ సూచన అయింది అని చెప్తే అతనికి కాలేదని లెక్క. అవునా కదా? చూసుకోండి, పరిపూర్ణం ఒక డేట్, ఒక రోజు అది ఎరికే కదా, మళ్ళా ఎరికైంది. ప్రూఫ్ ఏంటంటే చూడండి, కృష్ణ ప్రభువులు చెప్తున్నారు, లేదనకుము ఉన్నదదిగో అది సూచన. పక్కన ఏం చెప్తారు, నే తెలిసి తినకు దాన్ని నీవెరిగేవా, నే తెలిసి తినకు దీన్ని నీవెరిగేవా, నువ్వు తెలుసుకుంటేది అది. అది ఎట్టుంటుంది అంటే, నైవ వాచ నమనస ప్రాప్తుం శక్యో నచక్షుషా అస్థితి బ్రవదోన్యత్ర కథం తదుపలభ్యతే. ఎం ధర్మరాజు నచికేతుడికి చెప్పిన పరిపూర్ణ సూచన. రేపు రాబోయేది, దీని తర్వాత రాబోయేది, ఇప్పుడు మనకి ఇంకా కాలాతీతమైంది కాబట్టి దీనికి ముగిద్దాం ఇవాళ. రేపు రాబోయేది వచ్చి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునికి చేసిన పరిపూర్ణ సూచన శ్లోకం రేపు రాబోయేది భ్రాంతి రైతు. ఇప్పుడు మీరు దీన్ని మరొకసారి ఇద్దరు పాడండి. ఏమండి గురుగారు? సుక్తి ఎందున నేను చెప్తాను, చెప్తారా? ఎందున నేను లేనటు, సుషుప్తి ఎందున నేను లేనటు, జ్ఞప్తి లేనియా పూర్ణ బ్రహ్మను, జ్ఞప్తి లేన పూర్ణ బ్రహ్మను, జ్ఞప్తి లేక నిర్లిప్తుడావై, జ్ఞప్తి లేకని నిర్లిప్తుడావై, సుషుప్తి చందకను, సుషుప్తి చందకను, సౌజ్ఞప్తి విడచియును, సౌజ్ఞప్తి విడిచెయును, దేవా మేలుకో, దేవా మేలుకో, మేలుకోవో దేశికేంద్ర, మేలుకోవో దేశికేంద్ర, మేలుకోవో పూర్ణ సాంద్ర, మేలుకోవో పూర్ణ సాంద్ర, మేలుకో శివరామ దీక్షిత మేలుకోవయ్యా, మేలుకో శివరామ దీక్షిత మేలుకోవయ్యా, దేవా మేలుకో, దేవా మేలుకో. మేలుకున్నారండి. ఆయన మేలుకుని ఆయన ప్రతినిధి కృష్ణ ప్రభువులు ఇప్పుడు తన 235వ కందార్థ దరువుని సేమ్ కొత్త పెళ్లి కూతురికి వారి తల్లిదండ్రులకి ఉండేటటువంటి ఒక చలోక్తిని గురించి చెప్తున్నారు. దయచేసి అన్యదా భావించకండి. వివరించడం నా ధర్మం కూడాను కాబట్టి, వ్యాఖ్యాత ధర్మం కూడా కాబట్టి ఇంకా చెప్పాల తప్పదు. కానీ అండి కృష్ణ ప్రభువులు ప్రవేశపెట్టండి. 15వ అధ్యాయము శిష్యుడి లక్షణం. ఇది పూర్తిగా గురువాక్యమే. అతివెల రతి చతురతలాయతి వలచే వారి తండ్రుల రయరనుచు తత్పతుల రయరతినట్లని మతిమంతుడు గురుడు బోధ మానినగాని తద్బోధాత మానాడు పూని అతి దారిద్రునిచే విద్యార్జించినతగాడు చతురుడై మార్చన చేయు పంతులు మానినగాని తద్బోధాత మానాడు పూని. వయస్సు మీరిన తల్లిదండ్రులు రతిక్రియ మానేశారని కొత్త పెళ్లి కూతురు మానకుండా తన భర్తతో సుఖించినట్లే వయస్సు మీరి పదవి విరమణ చేసిన ఉపాధ్యాయుని శిష్యుడు గొప్ప ఉద్యోగం పొంది ధనవంతుడైనట్లే
అచల పరిపూర్ణ గురుమూర్తి అశరీరుడై బోధించడం మానేసినా కూడా సంబంధిత సత్శిష్యుడు మాత్రం అచల బోధ బోధించుట మానలేడు. ఓ మంచి దృష్టాంతం ఇది. దృష్టాంతం మంచిదే, చెప్పడానికి మాత్రం నేను ఇబ్బంది పడుతున్నాను కాబట్టి ఇందులో ఏమన్నా పొరపాట్లు ఉంటే మన్నించాలి. సర్వము గురువు మయము, పవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటింతురు, గురుకృపా సిద్ధితోను నేనెంత ఆనందముందినాను. ఈ యొక్క 238వ రోజు శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో శ్రోతలు మన్నించాలి. ఒక భౌతికమైన ఉదాహరణ, ఒక చలోక్తి, అంటే ఊరికే ఆయన బోధ కోసం చెప్పారు అంతే. నేను ఆ పదాలకి ఉన్న అర్థాన్ని ఉన్నట్లు చెప్తూ ఉంటాను, కానీ నేను మోగువాడుగానే మీరు భావించాలి. అక్కడ అది నా ధర్మం మాత్రమే కదా. ఇప్పుడు నటి ఉంటుందండి, సినిమా నటి. సినిమా నటికి కొన్ని ఎగ్జామ్షన్లు ఉంటాయి. అంటే వారికి ఎందుకంత అసభ్యంగా నటించినావు అంటే అది వారి వృత్తి. ఆ విధంగా ఇక్కడ నా వృత్తి అనమాట, ఇది నాకు అప్పచెప్పిన పని నేను నెరవేర్తిస్తున్నానంటే అంతే. కాబట్టి అతివ అంటే స్త్రీ. గమనించండి, అతివలు అతి చతురత. స్త్రీ నేర్పును ప్రదర్శిస్తుంది. ఎట్లాంటి నేర్పును ప్రదర్శిస్తుంది అంటే తన భర్త దగ్గర సుఖాన్ని ఎప్పుడు పొందాలా అనేది ఆ స్త్రీకి ఆ భర్తకు తెలుసు. వారిద్దరికే తెలుసు ఆ రహస్యం. ఏ టైంలో వాళ్ళు ఏకాంతంగా ఉంటారో అది వాళ్ళిద్దరికి తెలుసు అనమాట. ఇప్పుడు అదే తల్లిదండ్రులకు మనం జన్మించాం కదా, తల్లిదండ్రుల పిల్లలు అంటే ఇప్పుడు ఆమె కూతుర్ని గురించి చెప్తున్నారు మళ్ళీ. అతివలో అతి చతురతల స్త్రీల యొక్క గొప్ప నేర్పును ఒకసారి చూడండి, గమనించండి. అతివలచే వారి తల్లిదండ్రులు అరయరనుచు. మా అమ్మ నాన్న ఎప్పుడు హాల్లో పడుకుంటారే, హాల్లో మా అమ్మ నాన్న దూరంగా పడుకుంటారే, మేము మాత్రం ఎందుకు దగ్గర పడుకోవాలా అని ఆ కూతురు ఆలోచించదు. ఇదే ఇక్కడ చెప్తా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మా నాన్న దూరంగా పడుకుంటున్నాడు కదా, మా అమ్మ నాన్న ఒకటిగా పడుకోవడం లేదు కదా, నేను కూడా దూరంగా పడుకోవాలి అని ఆ కూతురు ఆలోచించదండి. అతి చతురు ఏం చేస్తారు, సరే ఇక్కడ ఉంటే కొత్త పెళ్లి కూతురు భర్తకు తెలుస్తుంది ఈ విషయం అంతా అని అంటున్నారు చూడండి. అతి చతురతల అరయరనుచు తత్పతులరయరే. కొత్త పెళ్లి కూతురు యొక్క గొప్పతనం అల్లుడు గారికి తెలిసిపోతుంది. తత్పతులు అంటే కూతురు గాని మనవరాలు గాని. ఇప్పుడు మా తల్లిదండ్రులు ముసలిళ్ళు అయిపోయినారు కదా, నేను కూడా అలాగే ఉండాలి అని వాళ్ళు భావిస్తారా? జస్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి రూట్ మారుతారు చూడండి. ఇంతవరకు అర్థమైంది కదా మీకు? తల్లిదండ్రులు దాంపత్య సుఖానికి దూరంగా ఉన్నారని కూతురు అల్లుడు కూడా దూరంగా ఉండరు. ఆ కూతురు ఎలాంటి నేర్పు కలిగి ఉందో ఆ అల్లుడు గారికి తెలుసు. అట్లనే తత్పతులరేరే, అల్లుడు గారికి తెలుసు కదా కూతురు యొక్క ఆ విషయాలన్నీ. అట్లనే నెక్స్ట్ ఇదంతా కూడా పరిపూర్ణ బోధ పైన ఉండేటువంటి ఏమంటారు శ్రద్ధతో గురువు గారు చెప్తున్నటువంటి పోలికండి. ఇప్పుడు మతిమంతుడు, నిన్న చెప్పినటువంటి వాడు ఆయన మతిమంతుడు సచ్చిష్యుడు సతతము గురు రాకగోరు అన్నారు. నిన్న భర్త కోసం ఎదురు చూసే భార్య అన్నారు. అదే విధంగా ఇక్కడ మతిమంతుడు కూడా. ఇప్పుడు ఆ పోలిక విన్నారు కదా, ఆ పోలికను యాజ్ ఇట్ ఈజ్ గా గురు శిష్యునికి వర్తించండి. మతిమంతుడు అంటే నిజంగా సచ్చిష్యుడైతే, పరిపూర్ణ బోధ కోసమే వచ్చినటువంటి వాడైతే అతను ఏం చేయాలి? గురుడు బోధ మానినా గాని, తల్లిదండ్రులు దాంపత్య సుఖం మానేసరిని కూతురు అల్లుడు మానుకోరు కదా. మా గురువు గారికి 95 వయసు అయిపోయింది, ఆయనకి చెప్పలేడు, ఆయనకి చెవుడు వచ్చేసింది, నేను కూడా గుమ్మని కూర్చుంటానంటే కుదరదు కదా, నాకు నిజం తెలియబడదు కదా. లేదా మతిమంతుడు నిజంగా పరిపూర్ణ బోధ పైన ఆసక్తి ఉండేవాడు, నాకు ఇంతే తెలిసిపోయింది, నా దగ్గర శిష్యులు నేను బోధిస్తాను, నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదని చెప్పకూడదు. గురుడు గురుబోధ మానినా గాని, మా గురువు గారు మానినా గాని సచ్చిష్యుడైన నేనేం చేయాలి? తద్బోధ మానడు పూరి, ప్రయత్నం చేత వీడు బోధించడం మానుకోకూడదు, చెప్పాలా? చెప్పాలి. దానికోసం ఆ పోలిక చెప్పారండి.
ఇప్పుడు గురుబోధ మానినా గాని తద్బోధ తాను మానడు పూని, అది ప్రయత్నం చేత మానుకోడు. ఎట్లా దానికి మరో పోలికి చెప్తున్నారు, అతి దరిద్రునిచే విద్యార్జించిన అతగాడు. ఇప్పుడు నేను మంచి ఎగ్జాంపుల్, అది కూడా నాకే వచ్చేసింది, ఏం చేద్దాం. నేను ఉపాధ్యాయుడు అండి. మరి నా స్టూడెంట్స్ ఇప్పుడు నాకంటే ఎక్కువ జీతం సంపాదిస్తున్నారండి. తప్పే ఉంది, నేను ఇంకా వాళ్ళని ఆశీర్వదిస్తాను, అంతే కదా. కాబట్టి అతి దరిద్రునిచే విద్యార్జించి పూజించిన అతడు, నేను 6 నుంచి 10 వరకు బోధించేటప్పుడు ఇది అదే ఉదాహరణనండి, స్వకల్పనే కాదు. అతి దరిద్రునిచే విద్యను ఆర్జించిన అతగాడు. నేను ఎక్కువ జీతం వచ్చే పోలీసు ఉద్యోగాన్ని రాజీనామా చేసి నేను టీచర్ ఉద్యోగం 2000 నవంబర్లో నేను ఉద్యోగంలో చేరినప్పుడు 1500 అండి నాకు జీతం, 1500 రూపాయలు. 1500 రూపాయలతో నేను పనిచేసేటప్పుడు అక్కడ నేను ఒక మాట చెప్పినానంటే, ఇప్పుడు అమ్మాయి గారు గుర్తు చేస్తారు నాకు. ఆ ఊరు పూజారికి 2 కూతుర్లు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆ రోజు నేను చెప్పిన మాట ఈ రోజు అమ్మాయి పెళ్లికి నాకు చూపిస్తాడు. గురువు గారు మీరు చెప్పిందంతా నేను పాటించానండి. ఏం చెప్పాను చెప్పమంటే ఇప్పుడు చెప్తాది అమ్మాయి. కొడుకులైనా కూతుర్లైనా మీరే కాబట్టి మీకు భవిష్యత్తులో పెళ్లి చేసుకునేదానికి మీకు భర్తలు మీ దగ్గరికి వస్తే మీరు మీ జీతంలో 50% మీ అమ్మా నాన్నకి ఇస్తామని చెప్పి వాడు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోలేకపోతే చేసుకోవద్దని చెప్పాను నేను ఆ రోజు వాళ్ళకి. 2 ఫోన్ చేసి చెప్తారు, ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు పైన జీతం, 2 సగం జీతం వాళ్ళ అమ్మ నాన్నకి పంపిస్తున్నారు. ఇప్పుడు నేను సంతోషపడతాను కదా. ఇప్పుడు వాళ్ళ జీతం నా జీతం కంటే ఎక్కువ. చూడండి ఎంత ఆశ్చర్యమో. అదే విధంగా రామకృష్ణ పరమహంస ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, వివేకానంద అందరికి తెలుసు. ఇది రామకృష్ణ పరమహంసకు సంతోషకరమైన విషయమే కదా. నెక్స్ట్ సాందీపని ఋషి ఎక్కువ మందికి ఆయన పేరు తెలియకపోవచ్చు, శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కువ మందికి పరిచయం కదా. కాబట్టి సాందీపని ఋషి గృహానికే పరిమితమయ్యాడని శ్రీకృష్ణ పరమాత్మ కూడా గమ్మున కూర్చుంటే ప్రపంచాన్ని ఎవరు ఉద్ధరిస్తారండి? అది యాక్చువల్లీ ఇది చెప్పడం కోసం ఆయన మీకు ఆసక్తి కోసం ఆ ఉదాహరణ తెచ్చారు, దయచేసి మన్నించండి. కరెక్ట్, బాగుందండి, అంతే కదా. అతి దరిద్రుని చేత గురువు దగ్గర విద్యను ఆర్జించినటువంటి ఆ వాడు, ఇప్పుడు నా స్టూడెంట్స్ చాలా మంది ఎంఆర్ఓలు ఎండిఓలు చాలా మంది ఉన్నారు. కాబట్టి చతురుడై, అదే విధంగా వీడు కూడా చతురుడై, ఇక్కడ మళ్ళీ పరిపూర్ణ బోధ దగ్గరికి వచ్చేసేయండి. ఎంత ఉదాహరణ కిందనే పడేయండి. చతురుడై విత్తమార్జన చేయు, ఇక్కడ విత్తం అంటే పరిపూర్ణ బోధ సంపద అండి. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, నా బోధాగ్నికి ఎంత పదును ఉందో కత్తి తనను తాను కోసుకొని చూసుకోలేదు కదా. మరి మీరే నిర్ణయించాలి, ఏమైనా పొరపాట్లు మీరే చెప్పాలి. పొరపాట్లు ఏమున్నాయి గురుగారు? కాబట్టి చతురుడై నేర్పుతో, అంటే ఒక ఉదాహరణని శిష్యుడికి ఏ విధంగా వివరించాలనేది కొత్త శిష్యుడు ఇస్తే మళ్ళీ అతనికి అనుకూలంగా చెప్పాల్సి ఉంటుంది. ఆ విధంగా విత్తమార్జన చేయు. మరి పంతులు మానినా గాని, గురువు రిటైర్ అయినా కూడా శిష్యుడు పోస్ట్ లో ఉంటాడు, ఆయన రిటైర్ అవ్వాల్సిన పని లేదు. నేను కూడా చాలా సార్లు ప్రయత్నిస్తా ఉన్నా విఆర్ఎస్ ఇచ్చేదానికి, కానీ వద్దనే చాలా మంది. అది అంత మంచి పని ఏం కాదు ఇప్పుడు. ఎందుకంటే గురువు గారు చెప్పారు, విద్యాసాగర్ గారు చెప్పారు క్లియర్ గా, నా ఉద్యోగం అయితే ఏదో ఎండిఓ నాకు కొన్ని అక్కడ ప్రెజర్ లో ఏదో అదే పని కొన్ని చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను విఆర్ఎస్ తీసుకున్నానంటే దానికి ఒక అర్థం ఉంది. నీ ఉద్యోగం నీకు ఇంకా అనుకూలమే కదా, నువ్వెందుకు తీసుకుంటావు విఆర్ఎస్? నీకు అవసరం ఏముంది? అక్కడ కూడా నువ్వు బోధనే కదా, ఇది బోధ అది బోధే కదా. ఎంతో మంది పిల్లలు తరించిపోతారే, నువ్వు విఆర్ఎస్ తీసుకోవడం ఏంటి అని మళ్ళీ ఆయన జ్ఞానబోధ చేసింది. అట్లా పంతులు మానినా గాని, మా గురువు గారు మానినా గాని నేను చెప్పడం మానకూడదు. నాకు అవసరం లేదు, నాకు అన్ని తెలిసిపోయింది అంటే అది అజ్ఞానం కిందకి వస్తుంది మళ్ళీ. ఇది మళ్ళీ చూడండి, దీన్ని సంక్షిప్త భావార్థం చెప్తాను చూడండి. స్త్రీలు తల్లిదండ్రులైన తర్వాత, ముసలివారైన తర్వాత స్త్రీలు భర్తకు దూరంగా ఉన్నంత మాత్రాన వారికి పుట్టినటువంటి కూతురు ఆ విధంగా దూరంగా ఉండదు. ఆమె చతురత ఆమె భర్తకు తెలుసు, అంటే కూతురు యొక్క చతురత అల్లుడు గారికి తెలుసు. అదే విధంగా నిజంగా మతిమంతుడు అయినటువంటి శిష్యుడు ఏం చేయాలి అని అంటే, తమ గురుబోధ మానేశాడని వీడు మానేయకూడదు. వీడు మానకుండా వీడు బోధను చెప్తూ బోధను అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. చెప్పనేర్చిన మనుషులకే దాని మర్మం తెలుసు అన్నట్టుగా వీడు చెప్తూ కూడా వీడు తన కత్తికి తన పదును పెంచుకోవాలి. గురువు అది మంచి గురువు. ఎట్లాగంటే తక్కువ జీతంతో పనిచేస్తున్న ఉపాధ్యాయుడి దగ్గర చాలా మంది కలెక్టర్లు, ఆఫీసర్లు, రాష్ట్రపతులు అయినట్లుగా
రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చదివేటప్పుడు వాళ్ళ గురువు శివసుబ్రహ్మణ్యం అయ్యర్ ఆయన పంతులుగానే ఉన్నారు. ఆయన రిటైర్ అయ్యేటప్పటికి మరి రాష్ట్రపతి అయి మళ్ళీ ఆయన సత్కరించినాడు ఆయన. ఇప్పుడు మొన్న రామ్నాథ్ కోవింద్ గారు కూడా వాళ్ళ గురువు గారిని సత్కరించారు. చాలా వాళ్ళతో సత్కరిస్తా ఏదో వాట్సాప్ లో హల్చల్ చేస్తా ఉండే. ఇది వాళ్ళ గురువు గారికి సంతోషకరమైన విషయమే కదా. కాబట్టి ఈ విధంగా బోధ నేర్చుకోమని మనల్ని హుషారెత్తించడానికి కృష్ణ ప్రభువులు మంచి దృష్టాంతం చెప్పినట్టు. ఇప్పుడు మనం ఈ హుషారుతో అత్యంత క్లిష్టమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మెథడాలజీని సులభ రీతిలో అర్థం చేసుకున్నాం. ఈరోజు అది చాలా క్లిష్టంగా ఉందండి. నేను చెప్పదగినంత నేర్పు నాకు ఉందని నేను అనుకోవడం లేదండి. నిజంగా చెప్తున్నాను కదా. మీకు అర్థమైతేనే చెప్పండి, లేకపోతే మళ్ళీ అడగని చెప్తా. మేము అనుకుంటున్నామండి. చెప్పండి గురుగారు. ఎందుకంటే పదాలు ముందు వచ్చిన పదాలే కానీ అర్థాలు వేరే చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి భగవద్గీతలో అంటే బ్రహ్మ విద్యలు రిపీట్ కాదు, ఏదైనా కూడా రిపీట్ అయింది అంటే దానికి ప్రత్యేకమైన అర్థం ఉంటది. ముందు వాడిన పదాలే కానీ దానికి అర్థం వేరే చెప్పాల్సి వస్తా ఉంది. కమాన్. జ్ఞానేన తు తదజ్ఞానం జ్ఞానేన తదజ్ఞానం జ్ఞానేన తు జ్ఞానేన తు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఇంతకు ముందు శ్లోకానికి ఈ శ్లోకానికి టాపిక్ మారిపోయిందండి. అంటే మెథడాలజీ మార్చారు. గురువు గారు మెథడాలజీ మార్చారు శ్రీకృష్ణ పరమాత్మ. దాన్ని అంత అందంగా మరి వేదవ్యాసుల వారు సేకరించి అల్లారు. కాబట్టి ఇది పదాలు కొంచెం ముందనకు ఉన్నాయి. అన్వయం చేసే ప్రయత్నం చేస్తున్నానండి. చూడండి పద విభజన. జ్ఞానేన తు శబ్దం ఏంటినంటే మీరు ఇంకొంచెం శ్రద్ధగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అర్థం. తు అంటే అయితే అంటే ఇంతకు ముందు సులభంగా ప్రభు విభు అనే 2 పేర్లు పెట్టేసి పరిపూర్ణుడు అని చెప్పేసి మాట్లాడేశాం. పరిపూర్ణుడికి ఎరుక ఉండదు అని చెప్పేశాం. మరి ఎట్లా ఉండదు ఎరుక అనేదాన్ని వివరించేదానికి అయితే అంటే మరొక రకంగా చెప్తున్నాను అని విషయం అదే మరో విధంగా చెప్తున్నారు. జ్ఞానేన తు తత్ అజ్ఞానం యేషాం నాసితం ఆత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్ పరం. మీకు నేరుగా చెప్పాలి అంటే సూర్యుడు వచ్చిన తర్వాత చీకటి లేనట్టు పరిపూర్ణత తెలిసిన తర్వాత ఎరుక లేదు. ఇది నేరుగా అర్థం మీకు. క్లియర్. అయితే దీన్ని మీరు ఆ పదాలకు అర్థాలు చెప్పేటప్పుడు కొత్త మెథడాలజీ ప్రయోగిస్తారు మనకు ఆయన. ఇంతవరకు లేదు ఆ మెథడాలజీ భగవద్గీతలో, నేను చూడలేదు. ఇప్పుడు చూడండి స్టార్ట్. జ్ఞానేన తు అతు అనే అక్షరం చూసుకుని ఫస్ట్ అయితే అని అర్థం. అయితే అంటే నిన్న ప్రభు విభు అని చెప్పాం కదా. ఆ విధంగా పరిపూర్ణుడు కర్త కాదు, కేవలం అజ్ఞానము చేత జ్ఞానం కప్పి ఉందని చెప్పాం. కానీ ఇక్కడ ఆ విధంగా పరిపూర్ణుడైన తర్వాత ఏషాం ఎవడుంది పదం చూసుకోండి. ఏషాం మధ్యలో ఉంది, మధ్యలో చూడండి. అవునండి. ఎవడైతే పరిపూర్ణుడైనాడో వాడికి మాత్రమే అది ఎవరైతే గురుముఖంగా మంత్రార్థం, మంత్రస్వరూపం, మంత్ర లక్షణం అంతా తెలుసుకొని ఎరుక స్వరూప స్వస్థాన స్వలక్షణ స్వభావాలన్నీ తెలుసుకొని లేనెరుక లేనిదని తెలిసి ఉన్న పరిపూర్ణం ఎప్పుడు ఉందని తెలిసిపోయిందో వాడు ఏషాం అంతుండదు దాంట్లో. ఏషాం వాడికి తత్ అజ్ఞానం ఎరుకకు సంబంధించినటువంటి అజ్ఞానము. తత్ అజ్ఞానం ఇక్కడ 3వ పదం ఆయన చూపిస్తాను చూడండి. తత్ అజ్ఞానం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన పదం ఇప్పుడు చెప్పిన పదం బాగా అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఏషాం ఎవరి యొక్క,
ఎవరి యొక్క అంటే ఎవరు ఇంతకు ముందు 230 అన్ని ఎపిసోడ్లు వింటేనే ఇది తెలుస్తుంది, లేకపోతే వరుస బోధక్రమం లేకపోతే రాదండి. ఏషామంటే ఎవరి యొక్క ఎవరి పరిపూర్ణుడు అయిపోయిన తర్వాత వాడికి ఎట్లా ఎరుకపోయింది? భలే ఉందండి మెథడాలజీ, నాకు కూడా ఆశ్చర్యంగా ఉన్నది. ఆయనకు గురువు చేత ఇది గురుడొక్కడు తప్ప ఎరుకను విడిపించలేరు ఎవ్వరు ధాత్రిని అంటారు. ఎట్ట విడిపించాడు? విడిపించేదానికి అది ఆడుంది. భలే భలే బాగుందండి. అతను ఎరుకను ఎట్లా వదిలాడు అనుకుంటున్నారు మీరు? తత్ అజ్ఞానం, ఆ ఎరుకకు సంబంధించినటువంటి అజ్ఞానం అంతా ఎట్లా పోయిందనుకున్నారు మీరు? పరిపూర్ణ బోధాగ్ని చేత పోయిందండి. గర్భగీతలో ఉంది ఈ సూచన. అక్కడి నుంచి ఇక్కడ దీన్ని అంటే ఇది అక్కడ చూశాను కాబట్టి చెప్తున్నాను మీకు, లేకపోతే నాకు కూడా తెలియదు. చాలా బాగుందండి. చాలా 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 తత్ అజ్ఞానం అంటే ఎరుకకు సంబంధించిన యావత్ కంప్లీట్ మొత్తం. ఇక్కడ తత్ అజ్ఞానం అంటే జ్ఞానాలకు సంబంధించినటువంటి ఎరుక. దీన్ని పరిపూర్ణ దర్శిని వివేకంలో చక్కగా వివరించబడింది. అంటే పరిపూర్ణ దర్శన వివేకంలో నేను ఈ భగవద్గీత, ఉత్తర గీత, గర్భగీతల సారాంశం అంతా తెచ్చక రాశాననేటువంటి విషయం నాకు తెలియదు. నేను అక్కడ ఊహన గురించి గురువాక్యం ప్రకారం రాశానంతే. ఈ విషయాన్ని కృష్ణప్రభువులు చెప్పిన మాట నాలో జీర్ణమైనట్టుందండి. కృష్ణప్రభువులు చెప్తారు ఈ విషయాన్ని. చందము చదివెరుగను. చందం అంటే వేదం. నేను కేవలం వేదాలని చదివి నేర్చుకుని ఏదో 4 మాటల గురించి రాసింది కాదయ్యా ఈ పుస్తకం. దయచేసి ఆలోచించండి. చందం విధియు గురుని నమ్మి రచిస్తిన్. ఇది గురువాక్యంతో శాస్త్రాన్ని శోధించి గురువాక్యం ప్రకారం అకర్తగా రాయబడిన గ్రంథం అయ్యా. ఏమనుకున్నారు? అట్లా ఇప్పుడు తెలుసా ఉంది నాకు. అది నాకు అర్థం కావట్లేదు. అది నిత్యానిత్య వస్తువు కానీ బోర్డు వేశాను. ఏం చేసి ఉన్నాను? స్టార్టింగ్ ఎత్తుకుంటానే పరిపూర్ణము పరమ సత్యము అదే నిత్యము ద్వంద్వ రూపమైన ఎరుక అసత్యం అని తెలుసుకున్నటే పరిపూర్ణ బోధల వివేకం. చూడండి, ఇది వేరే మీరు ఏ పుస్తకంలో చూడండి, ఇది ఎక్కడ దొరకదు. గురువాక్యం ప్రకారమే దొరుకుతుందండి. అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఇక్కడ? ఇక్కడ అది అజ్ఞానము అంటే జ్ఞానంతో కూడిన అజ్ఞానం అంటున్నాను. అది ద్వంద్వ రూపమైనటువంటి జ్ఞానాజ్ఞానాలు రెండూ పోతాయి అక్కడ పరిపూర్ణ బోధతో. తెలుసుకునేవాడు లేడు. ఎట్లా అంటే ఆత్మనః జ్ఞానేనా. ఆత్మనః జ్ఞానేన. ఆత్మనః చివరి పదం, జ్ఞానేన మొదటి పదం. అటు తీసుకోవాలి అన్వయం. చూడు, మళ్ళీ చూడండి. ఆత్మనః అంటే పరిపూర్ణ బోధాగ్ని చేత అని అర్థం. మీకు ఏ భాషలోనూ దొరకపోవచ్చు ఈ విషయం. జ్ఞానేశ్వరుల మెథడాలజీ ఇది అని. కృష్ణ పరమాత్మ సాక్షాత్తు జ్ఞానేశ్వరులుగా అవతరించి రాశారనడానికి ఇదే సాక్ష్యం అండి. ఈ విషయం మీకు జ్ఞానేశ్వరులు స్వయంగా చెప్పి ఇప్పుడు ఆయనే మాట్లాడతారు కదా కొంచెం తర్వాత, మీకే తెలుస్తుంది కదా. ఇక్కడ ఆత్మనః జ్ఞానేన మొదటి లైన్ చివరి ఉండే ఆత్మనః జ్ఞానేన. ఈ జ్ఞానేన అనే పదాన్ని అంత సులభంగా తీసుకోబాకండి. ఆత్మనః జ్ఞానేన అంటే పరిపూర్ణ బోధాగ్ని చేత. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవచ గురు తత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే గురుగీత. నువ్వు ఏం చేసినా ఆ గురువు గారి మెథడాలజీ, గురువు గారి ఆ మెలకువ తెలియకపోతే నువ్వు మరో శిష్యుడిని ఉద్ధరించలేవు. నీ వల్ల కాదు. ఆ గురువు గారి మెథడాలజీ అర్థం కావాలి, ఆ గురు సూచన అర్థం కావాలి. అది ఇంతకు ముందు మనకు చెప్పినట్టుగా తల్లిదండ్రులు గుమ్మన ఉండారంటే వాళ్ళు అదే మరి గుమ్మన ఉంటే నేను ఎట్లా పుట్టాను ఆలోచించండి. ఆ గురువు గారు చెప్పారు కాబట్టి మీకు వాడుతున్న ఊరికే ఉదాహరణకు అంతే. అంత మాత్రం చేత వాళ్ళు ఆ విధంగా అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ ఆత్మనః జ్ఞానేన అంటే పరిపూర్ణ బోధాగ్ని చేత అనేటువంటి పదం పెట్టుకుంటేనే అది సరిపోతుంది. పరిపూర్ణ బోధాగ్ని చేత. నెక్స్ట్ పదం నాసితం చూసుకోండి, దాని ముందరే ఆత్మనః ముందర నాసితం నశింపజేయును. పరిపూర్ణ బోధాగ్ని చేత ఎరుక జ్ఞానాజ్ఞానములతో కూడిన ఎరుక లేనిదైపోతుంది. ఒంటుకు సున్నపెట్టేది అక్కడ ఒకటి గడం పక్క సున్నపెట్టేది అదే అనమాట. పలుకనిదే పరిపూర్ణము పలికినదే ఎరుక ఎనుచు పలకబడెను. నేను మాట్లాడుతా ఉండేదంతా పంచభూతాత్మకమైన దేహం నుంచే ఎరుక మాటలే శబ్ద తన్మాత్రతోనే మాట్లాడుతున్నాను. కానీ ఇది మోగవాని మాటేనని మనకి ఇప్పుడిప్పుడే తెలుస్తామని చూడండి. ఇప్పుడు నేను మాట్లాడినట్లయితే నీకు అది ఎట్ట తెలుస్తుంది?
ఉమ్. మాట్లాడితేనే తెలుస్తుందండి. అవును. నాసితం నశింపజేయబడునో. నశింపజేయబడడం అంటే ఏంటి? ఆయన చచ్చిపోవడమా? ఉమ్. ఎరుకకు ఉరేసరి ఉమ్. ఎరుకను ఉరి తీశారు. ఆయనలో ఉండే ఎరుకను ఉరి తీశాడు. ఉమ్. తేషాం వారికి ఆయన ఇంత విభూ ప్రభు. ఉమ్. ముందు 2 శ్లోకాల్లో చెప్పినటువంటి విభూ పరిపూర్ణుడు. ఉమ్. మరి విభు అన్న ప్రభు అన్న పరిపూర్ణుడు అని తీసుకొచ్చాం కదా. ఇప్పుడు ఆ వ్యాఖ్యానం అంతా ఇప్పుడు నేను మళ్ళీ చెప్పలేను, నాకు గుర్తుండదు కదా. అదే అండి. ఉమ్. వారికి లెక్క ఇక్కడ. ఉమ్. తేషాం అంటే వారికి. ఇంతకు ముందు ఏషాం, ఇప్పుడు తేషాం. ఓహో ఇప్పుడు వచ్చిందా, చూసారా, నేను ఏదో ఒకటి లబ్ధి పొందుతానన్నాను, ఇక్కడ పొందాను ఇప్పుడు మీ ఎదురుగానే. ఉమ్. అక్కడ ఏషాం, ఇక్కడ తేషాం. ఉమ్. ఏషాం అంటే ఎవరి యొక్క అన్నాను కదా, ఉమ్. దాన్ని చెప్పడానికి నేను చాలా అవస్థలు పడ్డాను. గురుగారు ఇక్కడ ముందు చెప్పే ఉన్నారు, తేషాం వారికి. ఉమ్. ఆ ఏషాం అనే దానికి ఏం చెప్పానో అదే ఈ తేషాం. ఉమ్. అనవసరంగా ఇంతసేపు నేను కష్టపడ్డానే, ఆయన ఆల్రెడీ చెప్పుండే విషయాన్ని. చూడండి ఉమ్. నెక్స్ట్ పదం జ్ఞానం. నెక్స్ట్ ఆ జ్ఞానము. ఉమ్. ఇప్పుడు చెప్పే జ్ఞానం రెండు. అది ఆయన పట్టేశాడు, ఆయన చూపిస్తున్నాడు. ఆ జ్ఞానం చూడండి. ఆ జ్ఞానము ఏ జ్ఞానము? పరిపూర్ణ బోధాగ్ని చేత పరిపూర్ణత తెలుసుకొని ఎరుక నశించిన జ్ఞానము. ఉమ్. అది జ్ఞానం అంటే. ఇప్పుడు ఆ జ్ఞానము ఏ జ్ఞానం? తేషాం తేషాం. ఈ రహస్యం ఇప్పుడు వింటున్నటువంటి శ్రోతల్లో గురువులకి చక్కగా తెలిసిపోతుంది, కంటికి ప్రత్యక్షం కనిపిస్తుంది. నేను సింహం పిల్లనని సింహానికి తెలియకుండా ఉంటుందా? చూడండి, ఆ జ్ఞానము అంటే ఇక్కడ జ్ఞానం అంటే జ్ఞానాల జ్ఞానం కాదండి. పరిపూర్ణత ఏదైతే ప్రభు, ఏదైతే విభు అంటున్నామో ఆ పరిపూర్ణత జ్ఞానము ఎట్లాంటిది అంటే అదో తత్పరం, ఎరుక కంటే వేరైనది. తత్పరం తత్పరం అది ఇంకేమంటాం దాన్ని, దాన్ని ఏమని ఎనరాని తత్వం అది తత్పరం. ఇది మీకు దృష్ట్వా నివర్తతే. బా, ఇది నాకు చక్కగా గుర్తొచ్చింది, ఇప్పుడు తీసుకోవాల్సింది ఆ శ్లోకాన్ని. తత్పరం తత్పరం ఇది ఏందబ్బా నంబరు? విషయ వినివర్తంతే 2వ అధ్యాయంలో, 2వ అధ్యాయం తీసుకోండి, నంబర్ అంతలో చెప్తా. విషయ వినివర్తంత నిరాహారస్య 59, 69 చూసుకోండి. 59 ఉంటది. 59 ఒకసారి చూడండి, వస్తుంది. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం అదే 59 చూసుకోండి. అదో ఇక్కడ ఉంది. ఈ పరమే ఆ పరం అండి. 2వ అధ్యాయంలో భగవద్గీత అయిపోయిందని చెప్పాను మీకు. ఇక్కడ చూడండి, విషయ వినివర్తంతే. విషయ అంటే పంచ విషయాలు, ప్రపంచానికి సంబంధించిన విషయాలు. నివర్తంతే కాదు, వినివర్తంతే. పూర్తిగా జ్ఞానం రహితమైన తర్వాత నిరాహారస్య దేహినః, అతనిలో పంచతన్మాత్రలు దూరదు. రసవర్జ్యం రసోప్యస్య, అతనికి ఆ రుచి కొంచెం ఉండిపోతుంది. మళ్ళీ అతను కానీ పరిపూర్ణాన్ని నిజంగా ఊరికే బోధ రూపంగా బోధ గురువు అయితే పనికిరాడు. ఆయన గురువు దగ్గర తెలుసుకునేది మాత్రం చెప్తాడు. కానీ ఇక్కడ రసవర్జ్యం రసోప్యస్య, ఆ పరిపూర్ణ బోధ తెలుసుకుంటే కూడా పరిపూర్ణ బోధ అర్థవంతంగా చెప్తాడు. పరిపూర్ణం ఉంది, ఎరుక లేదు, ములుగు చెదనికి సందు లేదు, అన్ని మాట్లాడతాడు. వాడికి ఎరుక పోలేదనడానికి గుర్తు ఏంటంటే అతను జీవితంలో మళ్ళీ దిగుతారు ఉంటాడు చూడండి, మళ్ళీ పార్టీ పెట్టుంటాడు చూడండి, విషయాల్లో వస్తాడు. చూసుకోండి, అతని జీవితాన్ని చెక్ చేసుకోండి ఒకసారి. అతను మళ్ళీ అన్ని లాస్ట్ కి మళ్ళీ పేపర్లో జైల్లో ఉంటాడు చూడు. అన్ని చేస్తాడు, మొత్తం పెద్ద సంస్థ పెడతాడు, అన్ని చెప్తాడు, మళ్ళీ కేసులు జైల్లో అయిపోతాడు. అది రసవర్జ్యం రసోప్యస్య. అది ఎప్పుడు పోతుంది? అతను ఆర్థిక కార్యకలాపాలకి నామరూపాలకి దిగజారకుండా పరం దృష్ట్వా, పరిపూర్ణ గురువు చేత సూచన అయ్యేంత వరకు పెత్తనం చెలాయించకూడదు. పరం దృష్ట్వా, పరిపూర్ణాన్ని చూస్తే నివర్తతే. ఎట్లా నివర్తతే ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ దీనికి వచ్చేయండి. ఎట్లా నివర్తతే, ఎట్లా పోయింది అతనికి ఎరుక? ఏమయ్యా ఇప్పుడు చెప్తున్నాడు, చక్కగా పోలిక చెప్తున్నాడు, ఇప్పుడు అర్థమైంది మనకు. ఇది కూడా రెడీగా పెట్టుకున్నారు మీరు. సరే, ఇప్పుడు చెప్తారు చూడండి. ఆ జ్ఞానము వల్ల, ఏది పరిపూర్ణ బోధాగ్ని వల్ల తత్పరం అంటే అక్కడ రాసి పెట్టారు, సచ్చిదానందం కాదండి అది. తత్పరం అంటే ఆ పరిపూర్ణాన్ని చూసినందువల్ల. తత్పరం సచ్చిదానంద ఘన పరమాత్మ అని రాశారు అక్కడ, అటు కాదు. సచ్చిదానంద ఘన పరమాత్మ వాళ్ళ ఉద్దేశంలో ఏమో నాకు తెలియదు. కృష్ణ పరమాత్మ ఉద్దేశం మాత్రం తత్పరం అంటే ఆ ఎరుక కంటే వేరైనటువంటి పరిపూర్ణమును చూసిన వెంటనే, పరిపూర్ణము తెలిసిన వెంటనే
ఎట్లా పోతుందయ్యా, ఎట్లా పోతుంది, ఇట్లా పోతాది, ఎట్లా పోతాది. జస్ట్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందు మనకు శుద్ధ సుషుప్తి వచ్చే చెప్పారు కదా, అప్పుడు ఎప్పుడు సుషుప్తిలో ఉండేదే పరిపూర్ణత అన్నారు. ఇప్పుడు ఎప్పుడు వెలుగులో ఉండేదే పరిపూర్ణత అంటున్నారు. రెండు ఒకటిగా తీసుకోవాలి మనం. చూసుకోండి, ఆదిత్యవత్. ఇక్కడ కూడా అక్కడ సుషుప్తి అవస్థ పరిపూర్ణం కాదన్నాను, ఇక్కడ సూర్యుడు పరిపూర్ణం కాదని చెప్తున్నా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆదిత్యవత్ సూర్యుని వలె. ఇప్పుడు సూర్యుని పరిపూర్ణానికి ఉదాహరణగా చెప్తున్నారు కానీ సూర్యుడు పరిపూర్ణం కాదండి. కాదు, పంచభూతాల్లో ఒకటే కదా. కానీ ఎగ్జాంపుల్ చెప్పడం కోసం, బోధ కోసం దానికి పేరు పెడుతున్నాను నేనే లేనివాడు. దయచేసి ఈ విషయం చక్కగా గుర్తుపెట్టుకోవాలి మనం, మన శ్రోతలంతా కూడా. ఏంటినంటే, చెప్పడానికి ఏదైనా ఒక ఉదాహరణ చెప్తే ఆ లక్ష్యాన్ని గుర్తించదగినటువంటి ఆ యొక్క దృష్టి ఎవరికి వస్తుంది అంటే, సాజన్మ సాకార సద్గురుని పరిపూర్ణుడుగా నమ్మిన వాడికి మాత్రమే వస్తది. వేరే వాళ్ళకి ఎట్లా వస్తది? విద్యాసాగర్ లో వారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, మంత్రార్థం అతని రూపు అని. ఫస్ట్ మంత్రార్థం అతని రూపుగా భావించాలి, మళ్ళీ నామరూపాలంతా నీకు లేకుండా పోయేది. సాజన్మ సాకార సద్గురుని పరిపూర్ణంగా భావించకపోతే నీకు పరిపూర్ణత ఎట్ట తెలియబడుతుంది? పరిపూర్ణమే వచ్చి సూచన చేస్తా ఉందని విశ్వాసం నీకు నమ్మిక లేకపోతే ఎట్లా పోతుంది? కాబట్టి సూర్యుడు పరిపూర్ణం కాదు, నిజానికి అయ్యా నీకు సూచన చేస్తా ఉండే ఆయనే పరిపూర్ణుడు, ఆయనే సూర్యుడు, జ్ఞాన సూర్యుడు, ఆయన పరిపూర్ణుడు. గుర్తుపెట్టుకోండి, ఆదిత్యవత్ సూర్యుడు వస్తే చీకటిని ఎవరన్నా పోయి తొయ్యాలన్నా, చీకటి నువ్వు దూరంగా నేను వస్తాను, నువ్వు దూరంగా పో అని వచ్చి సూర్యుడు ఇంటిమేషన్ ఇవ్వాలన్నా, ముందుగా ఫోన్ చేయాలన్నా. నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఉన్నాయండి, ఎంతో మంది నాకు ఫోన్ చేసి ఆడబెట్టుకోవద్దు, ఆడబెట్టుకోవద్దు అని ఫోన్లు చేస్తున్నారు. 28వ తేదీ ఉదయంగాన ఆర్డర్ పెట్టారంటే సాయంత్రానికి పోయి జాయిన్ అవ్వాలంతే. నేను పోయేసి అయ్యా నేను వస్తున్నాను, నువ్వు అక్కడి నుంచి నువ్వు రిలీవ్ అయ్యి వెళ్ళిపోవాలి, అవంతా లేదు. నేను జాయిన్ అవుతానని తెలిస్తే ఆయన ముందు రోజు వేరే కాలేజీలో పోయి ఇద్దరు ఒక చోట లేదని కుదరదు. నేను వచ్చి జాయిన్ అవుతానంటే సేమ్ టైం ఆయన వేరే కాలేజీలో రిపోర్ట్ చేయాలి పోయి, అంతే. అది అక్కడ ఏం మాట్లాడడానికి వీల్లేదు. నేను వస్తున్నా, నేను ఫోన్ చేసి చెప్పాల్సి పని లేదు ఆయనకి, ఆయన కూడా ఇదే ఆర్డర్ పోతుంది. అందరికి ఒకటే ఆర్డర్, రాష్ట్రం అంతా స్టేట్ అంతా ఒకటే వ్యవస్థ. ఆయన ఏం చేయాలి, ఆయన కాలేజీలో ఆయన పోయి రిపోర్ట్ చేస్తూ ఉంటే, అదే సమయం నేను ఇక్కడ రిపోర్ట్ చేస్తూ ఉంటా. ఎక్కడైతే చీకటి ఉండిందో అదే ప్లేస్ లో వెలుతురు రాబోతుంది, వచ్చేసింది. ఇప్పుడు చీకటి పోయింది లేదో చూసుకోవడానికి అది ఆడుంది ఇప్పుడు లేదది. ఇప్పుడే కాదు, అసలు చీకటికి గాన తెలివి ఉండి ఆలోచిస్తే అది ఎప్పుడూ లేనిదని దానికి తెలియాలి. భూమి తిరగడాన్ని ఒకసారి చక్కగా ఆలోచించి చూస్తే అసలు చీకటి మొత్తం లేనిదే. కాబట్టి మూలంలో లేకనే ఉన్నానని తోచినటువంటి నేను ఎట దోచిన అటు పోతే సరిపోయా, ఎటు వస్తే అటు పోయా. ఎట పుట్టినాడు అటు సస్తాడంటే పంచభూతాలతో ఎట నామరూపాలు చెందిందో అదే విధంగా మళ్ళీ పంచత్వం చెందుతాడు అంతే. దాని సావు పుట్టుకలని భ్రమించడం వల్ల నీకు వచ్చిన తిప్పలంతా. కాబట్టి ఆదిత్యవత్, వత్ అంటే వలే. సూర్యుడు గాన వస్తే ప్రకాశయతి అంటే ప్రకాశింపజేస్తుందని కాకుండా దర్శింపజేయును, పరిపూర్ణుడుగా భగవద్గీతను అర్జునుడికి బోధించింది. ఆయన లింగ భేదం లేదు. గగనము రీతిన జగముననుండగా గజ దొంగని బుధులందురయా. ఆయన దోచుకునేది ఏంటి? వెన్నని, పాలు, పెరుగు అవన్నీ అయిన తర్వాత బాగా నువ్వు వెన్న అయితే అప్పుడు నిన్ను ఆయన దోచుకుంటాడు. ఆయన వెన్న దొంగ, నామరూపాల దొంగ కాదు, వెన్న దొంగ. ఏంటి ఆ వెన్న? లేక తోచిన నిన్ను నిజ గురు తోచుకొను సామూల. కొంచెం కూడా పెట్టండి నిన్న ఆయన. లేక తోచిన నిన్ను నిజ గురు దోచుకొను సామూలముగా కాక ఇతరము తాను కోరగ గురుడు మరి కాదు మనసా మేలుకో. నీకు పరిపూర్ణత తెలియజేయడానికి నీ లేనెరుకను దోచుకునేవాడు నిజ గురువు తప్ప అన్యత్ ఏదైనా కోరితే అతను గురువేట అయినాడయ్యా. ఇప్పుడు దీనికి భావాన్ని ఒకసారి చూద్దాం. దీనికి జ్ఞానేశ్వరి పలుకుల్ని చెప్పేటువంటి సమయం మనకు ఇక్కడ కుదిరేట్టుగా కనపడడం లేదండి. దాని పద విభజనకే మనకు చక్కగా టైం సరిపోయింది. ఇప్పుడు చూడండి, జ్ఞానేశ్వరి పలుకులు రేపేనండి. ఇంకా
ఇక్కడ జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాసిత మాత్ర జ్ఞానం ప్రకాశయతి తత్పరం, ఇది శ్లోకం. అయితే తేషామన ఎవరి యొక్క అజ్ఞానము అంటే ఎరుక, ద్వంద్వ రూపమైనటువంటి ఎరుక ఎవరికైతే పరిపూర్ణ బోధాగ్నిచో తొలగి ఉంటుందో అతనికి ఎరుక పూర్తిగా నశించబడి ఉంటుంది, అతను పరిపూర్ణుడే. ఎట్లా అంటే ఆ పరిపూర్ణ జ్ఞానం ఆయనకి ఎట్టొచ్చింది అంటే, సూర్యుడు వచ్చినప్పుడు చీకటిని పొమ్మని చెప్పి ఎవ్వరూ చెప్పవలసిన అవసరం లేదు. అదే విధంగా పరిపూర్ణత తెలియుట, ఎరుక పోవుట అనేది అదొక ప్రక్రియ కాదు, అదొక తలుక్కుమని మెరిసేటువంటి మెరుపు లాంటి సూచన. నీవు బయలు లోన ఉంటీవి, నీ ఎందు బయలు నిండి ఉన్నది ఎరుగనైతీవి, నీకు బయలు సూచన అయితే నిమిష మాత్రము నిలవలేవు, ఎదిరా ఈ జనన మరణాలు, నిజ బోధగని నా లేదురా ఇక మోక్ష నరకాము. అది మోక్ష సన్యాసం, మోక్షాన్ని కోరేటువంటి పని లేదు ఇంకా. మనం దీనికి అనుకూలమైనటువంటి జ్ఞానేశ్వర్ల వ్యాఖ్యను రేపు చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేదండి, ఈ గొప్ప మర్మంబును ప్రజలంతా తక్షణమే తెలియగలరు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపలా మునిరత్నము, సహజాచలుని నోటనే నేటికి చెప్పకనే చెప్పించెను. దినకరుని రాక వలన చీకటి మటుమాయమైన ఎట్లు, వారి అజ్ఞానమంతా అర్జున జ్ఞానాగ్నితో భస్మమగును. సత్పురాలు మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టే ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణదర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణదర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. ఓ జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురుగారికి ధన్యవాదాలు. శాంతి మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తస్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం